పల్లీల ముద్ద కోసమని బెల్లం పాకంలో ఏంపిన పల్లీలు వేసి పల్లీల ముద్ద పల్లి పట్టి అట్లా వేసుకోవచ్చు. కానీ నేను పల్లీలు ఏంపి క్రష్ చేసిన బెల్లాన్ని మిక్సీలో పట్టి పల్లీలు అండ్ బెల్లం ముద్ద చేద్దామని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. సో చూద్దాం ప్రాసెస్. నేను పావు కిలో బెల్లం తీసుకున్నా. పావు కిలో బెల్లం అంటే ఇంత సైజులో చూపిస్తాను. ఈ పావు కిలో బెల్లం తీసుకున్నా. దీనికి సరిపడా కప్పున్నర పల్లీలు తీసుకున్నా. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా. కొంచెం స్వీట్ మంచిగా ఉంటుంది. పల్లీల పాకం బట్టి పల్లీలు వేసి ముద్ద వేసింది అయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. కానీ ఇట్లా చేసినాయి 1 వీక్ అట్లా నిల్వ ఉంటాయి. అంటే అంతకంటే ఎక్కువ నేను స్టోర్ ఎప్పుడు చేయలేదు. అండ్ అంతకంటే కూడా ఉండవు ఇంట్లో. ఇక హెల్దీ స్నాక్స్ కాబట్టి, హెల్దీ స్వీట్ కాబట్టి తొందర వడుతాయి. అండ్ ఇట్లా వేస్తే 1 వీక్ వరకే ఉంటాయి. మంచి అది 1 వీక్ వరకు సేమ్ టేస్ట్ తోటి ఉంటాయి. తర్వాత 1 వీక్ తర్వాత ఇంకా టేస్ట్ అనేది చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు ఇంకా ఈ ముద్దలు అయిపోతాయి. నెక్స్ట్ టైం చేసినప్పుడు పల్లీలు ఓన్లీ ఇట్లా డ్రై రోస్ట్ చేసి ఒక దాంట్లో 2 పాటలు అట్లా చేసిన తర్వాత బెల్లం పాకంలో వేసి ఎట్లా ముద్ద చేస్తా అనేది నెక్స్ట్ టైం చూపిస్తూ. ఇప్పుడు మాత్రం మిక్సీలో పల్లీలు అండ్ బెల్లాన్ని మిక్సీ పట్టి ఎట్లా ముద్దలు చేస్తా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. సింపుల్గా పాకం పట్టిన దానికంటే ఇది ఈజీగా ఉంటుంది. కొంచెం పాకం పట్టింది అయితే చేతులు కొంచెం కాలుతాయి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి వీటిని ఉండలుగా చుట్టాలి కాబట్టి ఇది కొంచెం అనిపిస్తుంది. ఇది మాత్రం ఈజీగా వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏం పట్టవు. ఓన్లీ ఇలాచి పొడి, పల్లీలు, బెల్లం, ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. నెయ్యి ఇష్టం లేకపోతే ఆ నెయ్యి కూడా కలుపుకోని అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళు. కొందరికి నెయ్యి నచ్చదు కదా, నచ్చని వాళ్ళు నెయ్యి కూడా కలపని అవసరం లేదు. నెయ్యి కలపకుండా ముద్ద వస్తుంది. పల్లీలో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో వేపుతాను. ఎందుకంటే లోపల మంచిగా పల్లీలు ఉడకాలి. కొంచెం ఇవి మంచి సైజులో ఉన్నాయి కదా, ఇట్లా పెద్ద సైజులో ఉన్నాయి. సో మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. హై ఫ్లేమ్లో అయితే బ్లాక్ అవుతుంది, లోపల ఉడికిపోయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుతాను. మంచిగా ఎగితేనే కొంచెం ఒక 1 వీక్ అట్లా ఉంటాయి. టాస్క్ ఏంటంటే ఈ బెల్లం ముద్దను ఇట్లా తుంచాలి. ఇదే పెద్ద టాస్క్. నాకు ఇవి ఎట్లా ఈజీగా చేయాలో తెలియదు. కానీ ఏదో షాప్ తోటి సైడ్లో కొంచెం ఇట్లా గీరినట్టుగా వేసుకుంటా ఇది ఒలుస్తా బెల్లాన్ని. ఎప్పుడైనా 1/2 kg తీసుకొచ్చేది బెల్లం, కానీ ఇప్పుడు 1/4 కిలోలో కూడా దొరుకుతుంది. సో ఇది ఒలుస్తా. ఇప్పుడు దాన్ని ఒలిసి మంచిగా మిక్సీ జార్లో వేయాలి. ఇంకా ఆల్మోస్ట్ పల్లీలు వేగనికి వచ్చినాయి. వేగిన తర్వాత అవి చల్లారుతుంటే అప్పుడు బెల్లం ముద్ద నేను బెల్లం ముద్దను స్మాష్ చేసాను. ఆల్మోస్ట్ వేగినాయి. ఇంకా 1 minute అట్లా ఏంపి చల్లారబెడతాను.
దీంతో ట్రై చేద్దాం. ఈ రేంజ్లో స్మాష్ చేసుకొని ఇంకా మిక్సీ వేస్తా. మిక్సీలో పల్లీలతోటి మిక్స్ అవుతాయి. మంచిగా మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా ఉన్నప్పుడే బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ముద్ద వేసుకోవచ్చు మంచిగా. నేను 1/2 కిలో పల్లీలకు 1/2 కిలో బెల్లం వేసిన. మీ స్వీట్ తగ్గట్టు, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటా మిక్సీ పట్టుకోవాలి. కడిగి పోసేస్తాం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నెయ్యి పోసుకోవచ్చు, కానీ నేను నెయ్యి పోస్తలేను. ఇక ఇట్లా ముద్ద వేసుకోవాలి. ఒక 1 వీక్ అట్లే ఉంటుంది కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెడతా, చూపిస్తా. సైజు కూడా మన ఇష్టం. ఇట్లా ఈ మాత్రం సైజ్ సరిపోతుంది. రోజుకొకటి తింటే మంచిగా ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి మంచి కావాల్సినంత ఐరన్ వస్తుంది మంచిగా. నేను ఇంత సైజ్ చేస్తున్నా, అన్నీ చేసిన తర్వాత చూపిస్తా. ఈజీ ప్రాసెస్లో ఇంకా కొంచెం కొంచెం క్వాంటిటీ కదా, 1/2 కిలో తీసుకున్న వాటిగా 1/2 కిలో పల్లీలు కాబట్టి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే
అంటే కేజీ అట్లయితేనేమో మంచిగా పాకం పట్టి చేసుకుంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇట్లా చేసినాయి కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ అప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత బాగున్నాయో. నాకు ఎక్కువ స్వీట్ నచ్చదు, కానీ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఇవి తినక తప్పదు కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ తొందరగా అవుతుంది. ఇందులో వేరే గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని తర్వాత కూడా ఇట్లా ముద్దల్లా కట్టుకోవచ్చు, కానీ ఇక కొంచెమే కదా అని ఈ మిక్సీ జార్లోంచి ఇట్లనే ముద్దలు చేస్తాను. మీరైతే ఇట్లా పల్లీల ముద్దలు చేస్తారనేది నా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇట్లా చేసుకుంటా, కొన్ని ఎప్పుడన్నా ఒకసారి కొన్ని అట్లా చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఎక్కువ స్వీట్ నచ్చదు కాబట్టి కొంచెమే వేసుకుంటాను. ఇట్లా వేసుకుంటే కొద్దిగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే మంచిగా 1 వీక్ దాకా తినచ్చు. రోజుకు ఒక్కటి తింటే సరిపోతుంది. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే 2-3 రోజులనే కంప్లీట్ చేస్తారు దీన్ని. కొంచెం తొందర అయిపోతుంది. అదే ఇప్పుడు పాకం పట్టిన ముద్దలు చేయాలంటే వేడి ఉన్నప్పుడే ముద్ద రౌండ్ చేసుకోవాలి. అది కొంచెం చేతులు కాలుతా ఉంటాయి, అందుకనే ఈ కొద్దిగా క్వాంటిటీ కాబట్టి ఇట్లా ఈజీగా చేస్తాను. అయిపోయింది, ఇంకో 2 ముద్దలు అయితే అంతే. ఇట్లా పొడిలాగా కూడా వేసుకొని కొంచెం బెల్లాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని, పల్లీలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి 2 ఇట్లా చేతితోటి కలుపుకుంటే పొడిలాగా ఉంటుంది. మిక్సీలో అయితేనమ్మా ఇట్లా ముద్దలాగా అవుతుంది, కానీ 2 సపరేట్గా పొడి చేసుకొని కలిపి పెట్టుకుంటే పల్లీల పొడి అవుతుంది. పల్లీలు బెల్లం పొడి నీళ్ళు పెట్టుకోవాలి తీసుకొని. అది ఇంకా రాలే ఇన్ని ముద్దలైనాయి. వీటికి పళ్ళెంలో దూరం పెట్టి ఆరబెట్టాలి, లేదా బూజు పడతాయి. గింజ చేయాలి, గింజ తింటా అలా 2 చేయను. చిన్న చిన్న ముద్దలా మళ్ళీ పోతే మంచిగా ఆరేదాకా ఇట్లా పెట్టి ఓ బాక్స్లో పెట్టుకుంటే ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. మంచిగా పచ్చి స్మెల్ వేయదాకా, మంచి స్మెల్ వచ్చేదాకా ఈ నువ్వుల్ని వేపుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టాలి. చిటపట అంటానే మంచి తెల్ల నువ్వులు వేసుకున్నాను నేను. తెల్ల నువ్వులు మంచి స్మెల్ వస్తుంది, మంచిగా వెలుగుతాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా 2 మినిట్స్ అట్లా వెళ్తే తక్కువ మంటలో పెట్టి ఉంచుకోవాలి. చుట్టుకు 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 మంచి స్మెల్ వచ్చేదాకా ఇంపుకోవాలి. కొంచెం మంట ఎక్కువ ఉంటే చిటపట అని నువ్వులన్నీ బయటపడతాయి. అందుకని తక్కువ మంటలో మీడియం ఫ్లేమ్లో ఇంపుకోవాలి. మామూలుగా అయితే బెల్లం పాకంలో వేసుకుంటే మంచిగా కొంచెం చల్లగా ఉన్నప్పుడే బెల్లం పాకలు వేసుకొని ముద్దలు వేసుకోవచ్చు, కానీ ఈరోజు మాత్రం నేను వీటిని మిక్సీలో బెల్లం మిక్స్ చేసి ఇవి కూడా మిక్స్ చేసి లడ్డూలు వేస్తాను.
ఆల్మోస్ట్ అయిపోయింది. సో చల్లగా అయ్యాక ఫ్యాన్ కింద పెడతా. చల్లగా అయిన తర్వాత మిక్సీ పెడతా. మంచిగా చల్లగా కావాలి, లేకపోతే బాగా ముద్దకు రావు. దీంతో ట్రై చేద్దాం. ఈ రేంజ్లో స్మాష్ చేసుకొని ఇంకా మిక్సీ వేస్తా. బాగా పొడి పొడుగు కాకుండా కొంచెం కొద్దిగానే మిక్సీ అట్లా పట్టుకొని బెల్లం వేసుకోవాలి, కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి, ఇలాచీలు వేసుకోవాలి 2-3. ఒకసారి మంచిగా వేయనట్టుగా సరిపోతుంది. తర్వాత దీంట్లోనే బెల్లం బాగా చేసారు వాడ మొత్తమే తీసిన. అట్టాలా వస్తుంది ఇంకొంచెం కొంచెం. ఇట్లా ఉండ వేసుకుంటే అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి వేయట్లేదు. బాగా మెత్తగా కాకుండా కొంచెం నువ్వులు ఇట్లున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇట్లా ముద్దలాగా వేసుకోవాలి. ఇట్లా ఇదంతా పిండి అంతా ఇట్లా ముద్దలాగా వేస్తాను నేను. ఇక ఇన్ని ముద్దలు అయినాయి. ఇవి కొంచెం ఆరినాక ఒక బాక్స్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా ఉంటాయి కమ్మా. నాకు బూజు వస్తాయి, అప్పుడప్పుడు చూసుకోవాలి. మంచిగా ఉన్నాయి టేస్ట్.